సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇప్పుడు మనకి Q3 రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. అవి ఎలా చూడాలి, ఏం చూడాలి అనేది మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. screener.in ఏదైతే screener.in ఉందో, సపోజ్ ఇక్కడ ఈ కాలమ్స్ అంటే హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ స్క్రీనర్లో ఫీడ్ అని ఒక వర్డ్ ఉంది. ఈ ఫీడ్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేయాలి. screener.in ఫీడ్. ఈ ఫీడ్ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడు ఇక్కడ మధ్యలో అప్కమింగ్ రిజల్ట్స్ అని ఒకటి ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ 1440 వచ్చేసినట్టు. అప్కమింగ్ రిజల్ట్స్ కొడితే ఇక్కడ డేట్ ఉంది. ఇంకా 1722 కంపెనీలు, అంటే ఈ వీడియో చేసే టైంకి ఇంకా 1722 కంపెనీల యొక్క రిజల్ట్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా చూడాలి, ఏం చూడాలి, ఇవి మంచిగా ఉన్నాయా లేవా అనేది మనం చూడాలి. ఎలా చూడాలి అనేది ఇప్పుడు ఫీడ్లోకి వెళ్ళినాక తెలిసిపోయింది కదా. ఇక్కడ స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంది. ఈ స్క్రీన్స్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడు బ్రౌజ్ సెక్టార్ అని ఒక వర్డ్ ఉంది. బ్రౌజ్ సెక్టార్. ఈ బ్రౌజ్ సెక్టార్ క్లిక్ చేసి ఏరోస్పేస్ అని ఉంది. ఇలా ఇవన్నీ సెక్టార్లు అనమాట. అంటే A to Z ఉంటుంది, లాస్ట్ టైర్స్. ఇవి 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లు ఒక పద్ధతి, ఇవి చెక్ చేసుకోవటం ఒక పద్ధతి. రెండోది ఉదాహరణకి ఇప్పుడు ఏరోస్పేస్ ఉంది అనుకోండి. ఏరోస్పేస్, డిఫెన్స్, ఇవి 28 కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఈ 28 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సీరియల్ నెంబరు, నేము, కరెంట్ ప్రైసు, బుక్ వాల్యూ, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో PY అంటే ప్రీవియస్ ఇయర్, నెట్ ప్రాఫిట్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్, మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్, అంటే పోయిన సంవత్సరం ఎంత లాభం వచ్చింది ఈ థర్డ్ క్వార్టరు, ఈ సంవత్సరం ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఇక్కడ ఉంటుంది డైరెక్ట్గా. అయితే ఇప్పుడు కొన్ని అప్డేట్ అయి ఉంటాయి, కొన్ని అప్డేట్ కావు. కానీ ప్రతి క్వార్టర్లో ఏం జరుగుద్ది అంటే, సపోజ్ ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సెకండ్ క్వార్టరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టరు. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్ అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి 15 వరకు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం వీడియో చేసేయడానికి ఇంకొక 3 డేస్ ఉంది. అక్కడ 1700 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రిజల్ట్స్ 15వ తారీఖు వరకు అప్డేట్ అయిపోతాయి. 16, 17 తారీఖు తర్వాత ఇక మీరు ఒక్కసారి ఈ సెక్టార్ వైజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరేం చేయాలి అంటే ఏది అప్డేట్ అయిందో ఏది కాలేదనేది ఇంకో దగ్గర ఉంటుంది, అది చూపిస్తామండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది, ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు 28 ఉన్నాయి ఏరోస్పేస్లో. మళ్ళీ స్క్రీన్స్లోకి వెళ్ళి సపోజ్ ఆగ్రోకెమికల్ క్లిక్ చేసినాం. ఆగ్రోకెమికల్ క్లిక్ చేయగానే ఆగ్రోకెమికల్ ఎన్ని ఉన్నాయి, అవి ఒక 28 ఉన్నాయి. సపోజ్ మళ్ళీ స్క్రీన్స్లోకి వెళ్తే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ క్లిక్ చేస్తే 5 ఉన్నాయి. ఇక మన పని ఏంటిది, ఈ స్క్రీన్స్లోకి వెళ్ళి ఏదైతే ఒక సెక్టార్ తీసుకున్నామో, ఇప్పుడు ఉదాహరణకి ఆటో యాన్సిలరీస్, ఈ ఆటో యాన్సిలరీస్ 117 కంపెనీలు ఉన్నాయి. ఈ 117 కంపెనీల్లో ఇప్పుడు నేను ఏవైతే మీకు చూపిస్తున్నానో ఇవన్నీ కూడా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకో ఇలా జరుపుతూ పోతే ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఇవన్నీ కాలమ్స్, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. అయితే ఇన్ని కాలమ్స్ మీరు ఏదైతే చేస్తుర్రో మీకు కావాలి అనుకుంటే ఏం చేయాలి, మనం ఏ కాలం కావాలనో ఆ కాలంని ఇక్కడ ఫస్ట్గా ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ కాలంకి వెళ్ళాలి. ఎడిట్ కాలంకి వెళ్ళినాక ఇక్కడ ఫిల్టర్ రేషియోస్ ఉంటుంది. ఈ ఫిల్టర్ రేషియోస్లో ఫిల్టర్ కొట్టాలి. ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఏదైతే కాలం కావాలనుకున్నామో ఆ కాలం ఎంటర్ చేసి ఈ కాలం తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ కర్సర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోవాలి. ఇప్పుడు ఇవన్నీ మేము చేసి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాము, ఇవన్నీ మీకు కావాలి, అప్డేట్ కావాలి ఇవన్నీ అంటే సెట్టింగ్స్ ఉంటాయి, లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ అయి ఉండాలి. మీరు పెయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది. నా సిస్టంలో మీకు చూపించే ఏవైతే ఉన్నాయో నాది పెయిడ్ సాఫ్ట్వేర్. మీరు కూడా పెయిడ్ కనుక తీసుకుంటే నేను చూపించే కాలమ్స్ అన్నీ మీకు వస్తాయి. సపోజ్ మీకు ఫ్రీ ఉన్నాయి అనుకోండి, అన్ని కాలమ్స్ రావు, కొన్ని కాలమ్స్ అయితే వస్తాయి. ఈ కొన్ని కాలమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మళ్ళీ పర్సనల్ కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అంటే టీవీలో కానీ, వీడియోలో కానీ, యూట్యూబ్లో కానీ ఏం చెప్పినా మీ దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి, యాడ్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూగా. అవి ఎనేబుల్, డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. అంటే డిసేబుల్ చేయాలి, ఆ యాడ్స్ని మనం డిసేబుల్ చేయాలి. తర్వాత ఇంకపోతే మిగిలిన ఏవైతే కాన్ఫిగరేషన్ ఉంటుంది, కొన్నిటికి ల్యాప్టాప్ స్లో ఉంటుంది, అవి అప్డేట్ చేసుకోవాలి, SSDలు, ర్యామ్లు వేసుకోవాలి. ఇక తర్వాత స్పీడ్ ఉండాలి, నెట్ స్పీడ్ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మీకు ఇవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి.
ఇకపోతే ఇక్కడ ఎడిట్ కాలంలోకి వచ్చినప్పుడు ఉదాహరణకి ఇక్కడనే ఉంటాయి కాలమ్స్. ఇక్కడ మనము ఈ స్క్రీన్స్లోకి వెళ్తే ఇలా చెక్ చేసడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంది, ఇక్కడ మనము Q3 డిసెంబర్ బెస్ట్ కంపెనీస్ అంటే ఇది 83 సెక్టార్లలో ఉదాహరణకి ఇప్పుడు BSE ఉంది. BSEలో ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతాయ్యా? ఉదాహరణకి ఈరోజు BSEలో ట్రేడ్ అయిన కంపెనీలు 4432 కంపెనీలు ఇవాళ BSEలో ట్రేడ్ అయినాయి. మనకి ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఈరోజు అప్డేట్ వచ్చి 1461 కంపెనీలు అప్డేట్ అయినాయి. అంటే 4000 చిల్లర BSEలో ట్రేడ్ అయితే ఇంకా రిజల్ట్స్ రావాల్సినవి 1700 ఉంటే అప్డేట్ అయినాయి 1400. అప్డేట్ అయిన వాటిల్లో 1461 కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి, మంచి కంపెనీలు అని చూపిస్తుంది. ఇక మన పని ఏంటిది, ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, అంటే A to Z, లేదు Z to A. ఇప్పుడు ప్రైస్ వైజ్ తీసుకోవచ్చు, లో ప్రైస్ నుంచి హై ప్రైస్ తీసుకోవచ్చు, 37 పైసలు 40 పైసలు కూడా ఉన్నాయి. లేదు హై ప్రైస్ నుంచి లో ప్రైస్కి తీసుకోవచ్చు, బుక్ వాల్యూ నుంచి కూడా తీసుకోవచ్చు. హై బుక్ వాల్యూ ఉందా, లో బుక్ వాల్యూ ఉందా, బుక్ వాల్యూ హై నుంచి తీసుకుంటావా, లో నుంచి తీసుకుంటావా. మళ్ళీ వీటితో పాటు నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ అంటే ఈ క్వార్టర్. మనం ఇలా ఒక్కొక్క కాలంని మనమే ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, అసెండింగ్ డిసెండింగ్, ఆరోహణ అవరోహణ క్రమంలో తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవాలంటే ఎడిట్ కాలంకి వెళ్ళి మనము ఆ ప్రకారం ముందుగా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉదాహరణకి ఏ కంపెనీ బాగా లాభాలు వచ్చిందో చూడాలి. ఉదాహరణకి హయ్యెస్ట్ ప్రాఫిట్ ఏదొచ్చిందో చూద్దాము. అంటే ఉదాహరణకి ఈ క్వార్టర్లో రిలయన్స్ ఉంది. అంటే ఇది పెద్ద అమౌంట్ నుంచి తీసుకుంది. ఇది 19,641 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 21,000 వచ్చింది. అది రిలయన్స్. మన పని ఏంటిది, ఇందులో హయ్యెస్ట్ ఉన్నది చూసుకోవాలి. ఇప్పుడు HDFC బ్యాంక్ ఉంది, 17,000కి 18,000 వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఓకే. బ్యాంకులో SBI లాస్ట్ ఇయర్ 11,598 కోట్లు వస్తే ఇప్పుడు 19,484 కోట్లు వచ్చింది. ఇట్లా మనం ఏం చేయాలి, మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, ఇంకో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్వార్టర్స్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ డిసెంబర్ 2024లో 19,484 నెట్ ప్రాఫిట్, పోయిన సంవత్సరం 11,598. ఇలా మన పని ఏంటిదిగా, పోయిన క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఎంత వచ్చింది థర్డ్ క్వార్టరు అనేది చూడాలి. ఇదంతా ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకి స్క్రీన్స్లోకి వెళ్తే ఇవన్నీ ఫార్ములాలు ఉన్నాయి. ఈ ఫార్ములాల్లో రెడీమేడ్ ఉంటాయి. ఈ ఫార్ములా మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములా రాసుకోవాలి. ఇంకో ఇక్కడ రాస్తాం అనమాట మనము. మీకు ఏవైతే ఉందో ఇది చూడటం ఒక పద్ధతి. ఇక తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ వైజ్ కూడా ఉంటుంది మనకి. ఇండస్ట్రీ వైజ్ అంటే ఏంది, సపోజు 83 సెక్టార్లు ఉన్నాయి. అబ్బో ఈ 1400లో మనం ఎత్తుకోలేము అనుకున్నాం అనుకో, ఓన్లీ ఫార్మా అనుకోండి, క్లిక్ చేస్తే ఓన్లీ ఫార్మా వరకే లిస్ట్ వస్తుంది. ఈ ఫార్మా లిస్టులో ఏది బాగా ప్రాఫిట్ వచ్చిందో చూసుకోండి. ఈ ఫార్మాలో సన్ ఫార్మా ఉంది, పోయిన సంవత్సరం 2,500 వస్తే ఇప్పుడు 2,900 వచ్చింది. సిప్లా ఒకటి బాగా వచ్చింది, పోయిన సంవత్సరం 1,000 కోట్లు వచ్చింది, ఇప్పుడు 1,500 కోట్లు వచ్చింది. లాభం ఎక్కువ వచ్చింది అంటే ఫార్మాలో సిప్లా తగ్గితే కొనుక్కోవాలని అర్థం. ఇది ఇలా మనం చేయొచ్చు. లేదు ఇవన్నీ ఎందుకులే అనుకుంటే ఇంకో పద్ధతి ఏంటిది, ఇది కాకుండా ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది తెలుసా, ఈ 1461 కంపెనీలు మొత్తం ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోవాలి. ఈ ఎక్సెల్ షీట్ క్లిక్ చేస్తే ఎక్సెల్ షీట్లోకి వస్తుంది. అయితే మీకు రాదు ఎక్సెల్ షీట్లో. ఎందుకు రాదు అంటే ఇది పెయిడ్ సాఫ్ట్వేర్. ఈ పెయిడ్ సాఫ్ట్వేర్కి మీకు ఫ్రీది, ఇప్పుడు చెప్పేవన్నీ మీకు ఫ్రీ. మీరు కనుక కావాలి అనుకుంటే దీంట్లోకి వచ్చేయాలి. అప్పుడు పెయిడ్లోకి వెళ్తే ఇప్పుడు మనకు కావాల్సిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజు నెట్ ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టర్, నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్. ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక ఇన్సర్ట్ చేయాలి, కాలం ఇన్సర్ట్ చేసి ఇంకో కాలం ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనము డిఫరెన్స్ వేసుకోవాలి. పైన డిఫరెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, డిఫరెన్సు పర్సంటేజ్ వేసుకోవాలి. వేసుకొని ఇదేం చేయాలి, డిఫరెన్స్ అంటే ఏంది, ఇది ఈక్వల్ టు కొట్టి దీని నుంచి ఇది మైనస్. అంటే ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ ఇది మైనస్, లాస్ట్ ఇయర్ లేటెస్ట్ థర్డ్ క్వార్టర్, ఎంటర్ కొడితే డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఇక్కడ చూపిస్తుంది మనకి. దీని మీద డబల్ క్లిక్ చేస్తే మొత్తం 1400 ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఈ డిఫరెన్స్ పర్సంటేజ్ కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఇంటూ ఈక్వల్ టు కొట్టి ఇక్కడ బ్రాకెట్ ఎంటర్ చేసి ఇప్పుడు దీన్ని పెట్టి భాగారించాలి.
ఈ భాగారించడం ఏదైతే ఉందో ఇక్కడ మనం బ్రాకెట్ క్లోజ్ చేయాలి. చేసి ఇంటూ 100 కొట్టి ఎంటర్ కొడితే 111 అంటే ఏంది 19,641 లేటెస్ట్గా, అంటే ఒక 11% ఎక్స్ట్రా వచ్చిందనమాట. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, మనం డిసిమల్స్ తీసేసుకోవాలి. ఏవైతే డిసిమల్స్ ఉన్నాయో డిక్రీజ్ చేసుకోవాలి 2 డిసిమల్స్కి. సేమ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇలా మన పని ఏంటిది, ఏవైతే కంపెనీలు ఉన్నాయో థర్డ్ క్వార్టర్ అన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా రాబోయే రోజుల్లో ఏది పెరగబోతుంది అనేది గుర్తుపట్టాలి అంటే ఇలా హోంవర్క్ చేయాలి. ఈ చేసిందే మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, స్క్రీన్స్ ఉంది. ఇక్కడ మనకి ఇక కొత్త స్క్రీన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త స్క్రీన్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఫార్ములాలు ఉంటాయి, ఫార్ములాలు కూడా ఇక్కడ రాసుకోవాలి. అవన్నీ కూడా మనము నేర్పటం అవుతుంది, నేర్చుకోవచ్చు. ఈ ఫార్ములా తోటి ఏ కంపెనీలు ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది. అదే స్కానర్ అనమాట, అదే స్క్రీనరు. ఆ పేరులోనే ఉంది స్క్రీనరు, అంటే అదే స్క్రీన్ చేస్తుంది. మనకి ఎన్ని కంపెనీలు ఎన్ని వేలన్నీ ఉండని ఏ కంపెనీ బెస్ట్ ఉంది అనేది తీసిస్తుంది, పర్సంటేజ్ ఏంటిది అనేది తీసిస్తుంది. మన పని ఏంటిది, ఇక అవి తీసుకొని చూసుకోవటం. ఇక టూల్స్కి వచ్చేటప్పటికి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా డెప్త్గా అనమాట. అంటే ఏంది, ఇవన్నీ ఒక వీడియోలో కాదు కాబట్టి సింపుల్గా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీనర్లోకి వెళ్తే ఇవన్నీ లాగిన్ అవ్వాలి, సైన్ ఇన్ అవ్వాలి, రిజిస్టర్ చేయాలి. ఇక్కడే మనకి పేమెంట్స్ కూడా ఉంటాయి. ఈ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీంట్లో పేమెంట్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన పని ఏంటిదంటే సింపుల్గా దీని యొక్క ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు ఫ్రీగా చూసుకొని మనకు హెల్ప్ అయిపోతుంది, మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడే పెయిడ్లోకి వెళ్ళాలి. అప్పటిదాకా మనము పెయిడ్లోకి వెళ్ళకూడదు. ఇది సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ. సెలవు.